హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ను నిర్వహించడం జరిగింది. మీరు ఈ పరీక్షను రాస్తున్నట్లయితే మీకు ఈ ప్రశ్నాపత్రం ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఈజీగా అనిపించిందా, కష్టంగా అనిపించిందా, లేదా మీడియంగా ఉందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఈ పరీక్ష రాస్తున్నట్లయితే దీనికి సంబంధించిన కీ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ పరీక్షా పత్రంకి సంబంధించినటువంటి లింక్ కోసం ఎదురు చూస్తున్నారో, అంటే మీ దగ్గర క్వశ్చన్ పేపర్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా నా దగ్గర ఉన్న కీని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నాను. కాబట్టి అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఏ క్వశ్చన్ పేపర్ సెట్ అయితే పెట్టానో అదే క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి కీ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. నేను ఇప్పుడు క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ అయితే చెప్తున్నాను. ఈ క్వశ్చన్స్కి సరైనటువంటి సమాధానాలు మీకు కూడా తెలిసినట్లయితే, నేనేమైనా తప్పు చెప్పినట్లయితే మీరు కూడా కామెంట్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఈ వీడియోలో నేను ఏవైతే ఆన్సర్స్ చెప్తున్నానో వాటిని ఫైనల్ అని కాదు, ఎందుకంటే ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి కీనే మనం ఫైనల్గా భావించాల్సి ఉంటుంది. సో ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి కీలో ఎన్ని మార్కులు మీకు వస్తే ఆ మార్కులే ఫైనల్గా భావించాల్సి ఉంటుంది. కీ అనేది మనకి 2-3 డేస్లో వెబ్సైట్లో పెడతారు. అంతవరకు మనకి వేచి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఆన్సర్స్ అనేవి దాదాపుగా మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ అయితే చెప్తాను, చూడండి. ఇప్పుడు మీకు నేను ఒక సెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. అయితే ప్రతి ప్రశ్న పత్రంలో కూడా సేమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అయితే క్వశ్చన్ నెంబర్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. ఆ విషయం కూడా మీకు తెలిసిందే. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నా దగ్గర ఉన్నటువంటి ప్రశ్న పత్రంలో ఏ పథకం వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు మెరుగైన ధర లభించేలా తోడ్పడుతూ ఆదాయాన్ని పెంచుతుంది అనేది అడగడం అయితే జరిగింది. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకు ఎక్కువ శాతం ఆన్సర్ అనేది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అయితే అవుతుంది. ఇక నరసింహం కమిటీ దేనికి సంబంధించింది అని అడిగారు. దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే బ్యాంకింగ్ రంగ సంస్కరణలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కడప శిలా వ్యవస్థలో ఏది కలదు అని అడిగారు. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే నీస్. హిమాలయాలలోని వరుస లోయలను ఏమని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కోలా అయితే చెప్తున్నారు. ఫ్యాకల్టీ కూడా సరైనటువంటి సమాధానాలు అనేవి కొన్ని క్వశ్చన్స్కి ఇవ్వలేరు. అయితే వీటికి ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి కీనే మీరు ఫైనల్గా భావించాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ అనేది కారకోరం శ్రేణులు అనేవి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఆన్సర్ చూసుకుంటే ఆరావళి నందు ఎత్తైనటువంటి శిఖరం ఏది అడిగారు. దీనికి సరైన ఆన్సర్ గురుశిఖర్. తర్వాత ప్రశ్న చూసుకుంటే మ్యాంగో సవర్స్ దేనితో సంబంధం కలిగి ఉంది అని అడగడం అయితే జరిగింది. దీనికి కూడా సరైనటువంటి సమాధానం అనేది ఉరుములు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది వెస్ట్రన్ అంటే పశ్చిమ అలజడులు అని కూడా అంటున్నారు. సో మీకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఇక పులికాట్ సరస్సు అనేది ఒక ఉప్పునీటి సరస్సు. అత్యధిక హిమాలయ ప్రాంతపు నదులు ఏ విధమైన విలక్షణతకు ఉదాహరణలు అని అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం యాంటిసిడెంట్ డ్రైనేజీ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఇక ఈ దిగువ వాటిలో దేనిని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అంటే గార్డెన్ అని అంటారు అని అడిగారు. దీనికి కూడా ఆన్సర్ అనేది ఎక్కువ మంది కడిపులక అని చెప్తున్నారు. కోనసీమ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీ ఏ ఆన్సర్ ఇస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఇక 10వ ప్రశ్న అకేసియా, కాక్ట్రై, కేజ్రా మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే పలసీ జాతులు ఉండు ప్రాంతం ఏదని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది సింధు ప్రాంతం. కరేవాలు అనగా ఏమిటి అనేది కూడా మనకి ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ అనేది హిమనీ నది నిక్షేపాలు అనేది కావచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నల్లమల కొండలు ఏ నదుల మధ్య ఉన్నవి అని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది కృష్ణా, పెన్నా నదులు అనేది సరైన సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్లోని విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడు ఎవరు అని అడగడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది ముఖ్యమంత్రి అనేది ఆన్సర్, అంటే 2 ఆన్సర్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో జరిగిన మానవ నిర్మిత పారిశ్రామిక విపత్తు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ అనేది ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ ఆన్సర్ అనేది తప్పు అనిపిస్తే మీ ఆన్సర్ ఏమిటి అనేది కామెంట్ చేయండి. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు. దీనికి సరైన సమాధానం జూన్ 5. ఇక
క్యోటో ప్రోటోకాల్ సమావేశం ఎక్కడ నిర్వహించారు అనేది మనకి అడిగారు. అంటే ఏ దేశంలో నిర్వహించారు? దీనికి ఆన్సర్ అనేది జపాన్. మీకు ఆ ప్రశ్న క్యోటో అంటేనే అలాంటి కంట్రీ, అలాంటి ప్రాంతం అనేది మనకి సిటీ అనేది జపాన్లో ఉంటుందని మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇక బయోగ్యాస్ అనేది ప్రధాన అణు ఘటకం అనేది మనకి అడగడం జరిగింది. అంటే బయోగ్యాస్లో ఏముంటుందని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది మీథేన్ అవుతుంది. ఇక 18వ ప్రశ్న చూసుకుంటే ఆకస్మిక వరద అనేది మనకి దేనివల్ల, అంటే దానిని ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ అనేది 1 లేదా 2 అయితే అవుతుంది. మీ ఆన్సర్ ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక ప్రాణాపాయానికి కారణమైన అతి ముఖ్యమైన వాతావరణ సంబంధ విపత్తు అనేది కూడా అడుగుతున్నారు. దీనికి కూడా మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ సంవత్సరంలో సుస్థిరాభివృద్ధి అను పదం వాడుకలోకి వచ్చిందని అడిగారు. ఇది 1987 నుంచి వాడుకలోకి రావడం జరిగింది. నెక్స్ట్ UNCEDకి సంబంధించినటువంటి విస్తరణ అయితే అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం 1 అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బెసెల్ కన్వెన్షన్కి సంబంధించింది అని అడిగారు. హానికర వ్యర్థ పదార్థాలు మరియు వాటి పారవేత్తపై సరిహద్దు ఉద్యమాన్ని మనం బెసెల్ కన్వెన్షన్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ దక్షిణ అమెరికా దేశం కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకుందని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది బొలీవియా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హైదరాబాద్ డిక్లరేషన్కి దేనికి సంబంధించిందని అడిగారు. దీనికి సరైనటువంటి సమాధానం ఈ గవర్నెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సత్య నాదెళ్లను భారత ప్రభుత్వం ఏ అవార్డుతో గౌరవించింది. దీనికి ఆన్సర్ అనేది పద్మభూషణ్. తర్వాత పార్టీ గేట్ స్కాండల్ ఏ దేశానికి సంబంధించింది అని అడిగారు. దీనికి ఆన్సర్ UK. తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు ఎవరని అడిగారు. దీనికి ఆన్సర్ కృష్ణ శ్రీనివాసన్. తర్వాత ప్రపంచ పోటీతత్వ సూచిక 2022లో భారత ర్యాంక్ అని అడిగారు. ఇది 37వ ఆన్సర్ అవుతుంది. 28వ ప్రశ్న. తర్వాత చూసుకుంటే 29వ ప్రశ్న అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ IAEA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు. దీనికి ఆన్సర్ వియన్నా అవుతుంది. ఏ దేశంతో దౌత్య సంబంధాల జ్ఞాపకార్థం మైత్రి దివాస్ను భారతదేశం డిసెంబర్ 6వ తేదీన జరుపుకుంటుంది అనేది మనకి ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం బంగ్లాదేశ్. ఇప్పుడు చెప్తున్నటువంటి ఆన్సర్స్లో చాలా ఆన్సర్స్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల ఔరంగాబాద్ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మార్చిందని అడిగారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే సంభాజీనగర్. తర్వాత భారత సుబ్రహ్మణ్యన్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వాడు అంటే ఈయన ఏ క్రీడ ఆడుతాడు అంటే చెస్ ఆడుతారు. తర్వాత చూసుకున్నట్లయితే ఇటీవల ఏ దేశానికి అధినేతగా వలస్ కాల్జా ఎంపిక అయ్యారు అనేది మనకి ప్రశ్న అయితే అడగడం జరిగింది. వాలాఫ్ స్కాల్జా, ఇది జర్మనీ అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత పరీక్షా సంఘం అనే పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది అంటే CBSE. తర్వాత పెగాసస్ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే జస్టిస్ RV రవీంద్రన్ అనేది సరైన సమాధానం. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రదానం చేయబడిందంటే ఆన్సర్ రజనీకాంత్. నెక్స్ట్ ఒకే దేశం ఒకే రేషన్ కార్డును సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేమిటని అడిగారు. దీనికి ఆన్సర్ మేరా రేషన్. తర్వాత బ్రిక్స్ 2022లో ఏ దేశం అధ్యక్షత వహిస్తుందని అడిగారు. అంటే బ్రిక్స్ సమావేశం 2022లో ఏ దేశం అధ్యక్షత వహిస్తుందంటే దీనికి సరైనటువంటి సమాధానం చైనా అవుతుంది. తర్వాత భారతదేశంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24ను జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఇటీవల ప్రారంభించబడిన మొదటి స్వదేశీ విమాన వాహక నౌక అంటే IAC పేరు ఏమిటి అని అడిగారు. దీనికి సరైనటువంటి సమాధానం INS విక్రాంత్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి జాతీయ క్యాడెట్ కార్ప్స్ అంటే NCC యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది 3 అంటే న్యూఢిల్లీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ర్యాంక్ అడిగారు. దీనికి యొక్క ఆన్సర్ అనేది 2 అంటే 42వ ప్రశ్న యొక్క ఆన్సర్ అనేది 2వ స్థానంలో భారతదేశం ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నీల్ దర్పణ్ అనేటువంటి నాటకం ఏ తిరుగుబాటు విప్లవాలతో ముడిపడి ఉంది అని అడిగారు. ఇది ఆన్సర్ అనేది ఇండిగో విప్లవం. దీనికి కూడా మీరు చాలామంది ఆన్సర్ పెట్టుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లోకహితవాది అని ఎవరిని పిలుస్తారంటే గోపాల్ హరి దేశ్ముఖ్. భారతదేశంలో GSTని మొదటిసారిగా ఏ రాష్ట్రంలో అమలు చేశారంటే దీనికి ఆన్సర్ అనేది అస్సాం. ఈ క్వశ్చన్ చాలాసార్లు APPSC నిర్వహించినటువంటి పరీక్షల్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గృహలు ఏ నది ద్వారా ఏర్పడ్డాయి అని అడిగారు. ఇది గోస్తాని నది వద్ద నది ద్వారా ఇవి ఏర్పడడం జరిగింది.
47వ ప్రశ్న, ఈ క్రింది రిట్లలో ఏ రిట్టు వ్యక్తి కోర్టు ముందు హాజరుపరచడాన్ని తెలియజేస్తుందని అడిగారు. ఇది హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్టును ఆధారంగా చేసుకుని వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడాన్ని తెలియజేస్తుంది. తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యా హక్కు పొందుపరచబడింది అంటే 86వ రాజ్యాంగ సవరణ. తర్వాత ప్రాథమిక హక్కుల యొక్క ఏ నిబంధన నేరుగా పిల్లల శ్రమ దోపిడీని నిరోధించడానికి ఉపయోగపడుతుంది అంటే సంబంధించింది అంటే పిల్లల యొక్క శ్రమ దోపిడిని నిరోధించడానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏమిటి అని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది ఆర్టికల్ 24 అంటే 49 క్వశ్చన్. రెండవ ఆన్సర్ అనేది సరైన సమాధానం. ఆంధ్రప్రదేశ్ బైఫ్రికేషన్కి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ బైఫ్రికేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు పార్లమెంటులో ఆమోదించబడింది అనేది ప్రశ్న. దీనికి సరైనటువంటి సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఫిబ్రవరి 2014 లేదా మార్చి 2014 ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి 6, 4, 4, 4, 6 ఇలా మనకి ఒక సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్కి సంబంధించి మనకి ప్రశ్న అయితే అడిగారు. దీనికి మీకు ఆన్సర్ తెలుసున్నట్లయితే సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఆన్సర్ అనేది 6 అవుతుంది. అంకమధ్యమం 40, బహుళకం 34 అయినా మధ్యగతం ఎంత అని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది 38. తర్వాత ప్రశ్న 53 చూడొచ్చు. మనకి ఈ ఆన్సర్ అనేది 256 అయితే ఆన్సర్ అవుతుంది అంటే థర్డ్ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఇక మనకి ఇక్కడ ఒక పై చార్ట్ అయితే ఇచ్చారు. ఈ పై చార్ట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు. ఇందులో వచ్చినటువంటి ప్రశ్నలో ఆన్సర్స్ అయితే చెప్తాను చూడండి. క్వశ్చన్స్ అయితే చదవట్లేదు. దీనికి ఆన్సర్ అనేది 4200 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 8000 రూపాయలు అయితే అవుతుంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఈ మనకి బయాలజీ నుంచి కూడా ప్రశ్నలు అయితే అడిగారు. రైజోజోమ్ అనగా అనేది అయితే అడిగారు. దీనికి ఆన్సర్ అయితే అడగడం జరిగింది. దీనికి 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇక సజీవ శిలాజం అంటే గ్లింకో బైలబా అవుతుంది. తర్వాత శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఏటీపీని ఏమంటారు అనేది క్వశ్చన్ అయితే అడిగారు. దీనికి ఆన్సర్ అనేది ఆక్సిడేటివ్ పాస్పోరిలేషన్ అనేది అవుతుంది. తర్వాత చూసుకుంటే సంయోగ బీజాల యొక్క అతి శీతల సంరక్షణ దేనిలో చేస్తారని అడిగారు. దీనికి ద్రవ నత్రజనిలో -196 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇవి మనకి సంరక్షణ చేయడం జరుగుతుంది. ఇక స్నీరదాలలో పుర్రి రకం ఏమిటి అని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది కాండలైక్ పుర్రి అనేది మనకి సరైనటువంటి ఆన్సర్. తర్వాత చూసుకుంటే మానవునిలో కొంతకాలు రథనికలు మరియు చర్వనిలకాలు అగ్రచర్వనిలకాల మధ్య ఏ సంఖ్యలో ఉంటాయనేది అడిగారు. అంటే ప్రతిదీ కూడా సంఖ్య అయితే మనకి అడగడం జరిగింది. ఆన్సర్ అనేది 8, 4, 8, 12 ఏదైతే ఉందో అది మీకు ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుడు ఎవరని అడిగారు. దీనికి ఆన్సర్ సర్ సివి రామన్. తర్వాత న్యూట్రాన్ని కనుగొన్న వారు ఎవరంటే జేమ్స్ చాడ్విక్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాడార్ను దేనికోసం ఉపయోగిస్తారంటే వస్తువులను గుర్తించి వాటిని అనుసరించడం కోసం ఉపయోగిస్తారు. నాన్ స్టిక్ పాత్రలు దేంతో కోట్ చేస్తారంటే PTFEతో కోట్ చేయడం జరుగుతుంది. ఇక ఆదాయ పన్నుకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులోకి వస్తాయా లేవా అని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది 4 అంటే పైవన్యూ. తర్వాత నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు అని అడగడం అయితే జరిగింది. దీనికి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది, ప్రధానమంత్రి. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏ రంగపు సాధారణ లక్షణం అడగడం అయితే జరిగింది. ఇది ఆన్సర్ వ్యవసాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయనేది మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగారు. దీనికి ఆన్సర్ అనేది 33. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో బీమా రంగంలోకి ప్రైవేట్ సంస్థల ప్రవేశం అనుమతించాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది అని అడగడం అయితే జరిగింది. దీనికి ఆన్సర్ ఏంటంటే మల్హోత్రా కమిటీ. ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరని అడిగారు. సుమన్ బేరీ. తర్వాత చూసుకుంటే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరని అడిగారు. దీనికి ఆన్సర్ శక్తికాంత్ దాస్. నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు అమలు చేసినటువంటి సంవత్సరం ఇది నవంబర్ 8, 2016వ తేదీన మనకి అమల్లోకి అయితే రావడం జరిగింది. భారతదేశంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే ఏప్రిల్ 24వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఇక భారత పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం అయితే అడిగారు. దీనికి ఆన్సర్ సి అంటే 11 AM నుంచి 12 వరకు కూడా మనకి ఈ యొక్క ప్రశ్నోత్తరాల సమయం అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించారనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం 25 అంటే సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పునః వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అనేది దాని ప్రకారం చూస్తే పోలవరంకు జాతీయ ప్రాజెక్టు హోదా ఏ సెక్షన్ ప్రకారం ప్రకటించబడిందని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది 2 అంటే సెక్షన్ 90. ఆంధ్రప్రదేశ్ పునః వ్యవస్థీకరణ చట్టంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయంటే 13 షెడ్యూళ్ళు అయితే ఉన్నాయి. ఇక చూసుకుంటే
79వ ప్రశ్న. ఈ ప్రశ్న సమాధానం మీకు సరైన తెలిస్తే ఆన్సర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎన్ని శాసన మండలి స్థానాలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించారని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది 2 అయితే అవుతుంది. అంటే 50-40. నేను ఏమైనా తప్ప చెప్పాను అనిపిస్తే మీరు కూడా కామెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే ఇక్కడ ఫోర్త్ ప్రశ్న ఏదైతే ఉందో, ఫోర్త్ ఆన్సర్ ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రధాన నౌకాశ్రమాన్ని కేంద్రం అభివృద్ధి చేస్తుందని అడిగారు. దీనికి ఆన్సర్ అనేది దుగ్గిరాజపట్నం. భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కులను ఎవరు సంరక్షిస్తారంటే న్యాయ వ్యవస్థ అయితే సంరక్షిస్తుంది. ఇక కోనేరు రంగారావు కమిటీ ఏ సమస్యల పరిష్కారం కోసం వేశారంటే భూ సంబంధ సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీని వేశారు. శ్రీబాగ్ ఒప్పందం అనేది 1937లో చేయడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కాశీయాత్ర పథకాన్ని ప్రారంభించింది అంటే దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే కర్ణాటక. నెక్స్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది, A6 C10 ఎలా. దీనికి ఆన్సర్ ఏంటంటే I34 మెను ఆహారం జాబితాకు సంబంధించి ఈ ప్రశ్నకు సమాధానం పుస్తకాలు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పురుషులు, విద్యార్థులు, రోగులు అన్నటువంటి దానికి సంబంధించి వెన్స చిత్రం అంటే వెన్ డయాగ్రామ్ రైట్ ఏదైతే మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ మీకు ఆన్సర్ అనేది 1 లేదా 2 అయితే వస్తుంది. ఏపీఎస్సి ఇచ్చినటువంటి కేలో ఏ ఆన్సర్ అయితే సరైనదిగా ఇస్తారో దాన్ని మనం ఫైనల్గా చూసుకోవాల్సి ఉంటుంది, అది కూడా ఫైనల్ కీలో. ఇక 89వ ప్రశ్నకి ఈ ప్రశ్నకి ఆన్సర్ అనేది మనం సరిగ్గా చెప్పలేము. ఇక్కడ 2 పాసిబిలిటీస్ అయితే ఉంటాయి కాబట్టి సరైన సమాధానం ఇవ్వలేము. ఇక చూసుకుంటే దీనికి ఆన్సర్ ఏంటంటే SOC. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి కొన్ని నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది, వాటికి సరైనటువంటి వివరణ అయితే అడిగారు. దీనికి ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఇక చూసుకుంటే నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి ఈ దిశలకు సంబంధించారు, డైరెక్షన్ సంబంధించి ఇది ఆన్సర్ 4 అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్లడ్ రిలేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. దీనికి ఆన్సర్ తల్లి. తర్వాత చూసుకున్నట్లయితే 94వ ప్రశ్న BC ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక వృత్తం అయితే ఇచ్చారు. ఆ వృత్తంతో పాటుగా మనకి దీర్ఘచతురస్రం, త్రిభుజం అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇందులో మనకి ఉద్యోగులు కానీ స్త్రీల ఆటగాళ్ల సంఖ్యను అయితే అడిగారు. ఆన్సర్ అనేది 15 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి మీరు కీని చూసి ఫైనల్ చేసుకోండి. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వచ్చాయి. ఇంగ్లీష్లో కూడా చాలా వరకు కొన్ని ఈజీగా చేసేటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నల్లో మీరు చాలా చేసే ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో దాన్ని చదివి చేస్తే ఖచ్చితంగా 5కు 5 కూడా ఆన్సర్ అయితే ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంది. వీటిలో మీకు ఆన్సర్స్ అయితే చెప్పట్లేదు. ఇక జనరల్ తెలుగుకి సంబంధించి కూడా మీరు అస్సలు ప్రిపేర్ అవ్వకపోయినా కొన్ని ప్రశ్నలు అనేవి చాలా ఈజీగా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటి కీ ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ కూడా నేనైతే చెప్తాను. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అనడాన్ని ఏమంటారు అనేది గుర్తించమన్నారు. దీనికి ఆన్సర్ అనేది పరోక్ష కథనం అవ్వచ్చు. నెక్స్ట్ సామాన్యమును విశేషము చేత కానీ విశేషమును సామాన్యం చేతము కానీ అంటే ఇది అర్ధాంతర న్యాసం అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే గుణవంతరాలు సంధి ఏది అంటే రుగాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకి లేమా ధనుజుల గలేమా ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి అంటే యమకాలంకారం అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత శ్రీమంత్ చొక్కా మల్లెపూల తెల్లగా ఉంది అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ఉపమాలంకారం. తర్వాత ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో దేహంకు పర్యాయ పదం కాని దానిని గుర్తించమని అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటే నయనం, శరీరం, తనువు, కాయం అంటే ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. తర్వాత ఇప్సితం అంటే కోరిక, ఓగిరం అంటే ఆహారం, తర్వాత ఆజ్ఞకు వికృతి రూపం అనేది ఆనా అనేది ఆన్సర్ అవుతుంది. సుధాకరుడు అనే దానికి సంబంధించి కూడా మీకు ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తే కామెంట్ చేయొచ్చు. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీకైతే చెప్పట్లేదు. ఉపాధ్యాయుని చేరువులు అంటే విజ్ఞానం పెరుగుతుంది, చేరువ అంటే ఏమిటి అని అడిగారు. దగ్గరగా ఉండడం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనువిప్పు అంటే
అంటే ఏమిటంటే బుద్ధి తెచ్చుకోవడం అవుతుంది. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఏమిటంటే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడం. శ్రద్ధకు సరైనటువంటి పదాన్ని జోడించడం అని అడిగారు. అంటే దీనికి శ్రద్ధాసక్తులు అనే పదాన్ని మీరు వినే ఉంటారు. దాని ప్రకారం చూస్తే ఇది ఆసక్తులు అవుతుంది. ఇక క్రింది వాటిలో సరైన ప్రయోగాన్ని గుర్తించండి అని చెప్పారు. రాజు తదేకంగా చూస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఎగిరి దూకాడు, వంగి లేచాడు అనేటువంటి లైన్స్ అయితే ఇచ్చారు. దీనికి ఆన్సర్ అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రాజు తదేకంగా చూస్తున్నాడు అనేది ఆన్సర్ కావచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాముని యొక్క బాణంలో యొక్క అనేది దేనికి సంబంధించినటువంటిది అని అడగడం అయితే జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లే అంటే ఏమిటి? నిష్ప్రయోజనం అనేది అవుతుంది. ఇక నిషేధార్థక వాక్యానికి సంబంధించి ఆన్సర్ కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు. సూత్రధారి, కౌముది, ఆబ్వియస్లీ, క్రైసిస్, స్ట్రీట్ లైట్, డిక్షనరీ అనే దానికి సంబంధించినటువంటి మనకి ఇక్కడ తెలుగు పదాలకు సంబంధించినటువంటి అడిగారు. అదేవిధంగా ఇంగ్లీష్ పదాలకు సంబంధించి కూడా ఆన్సర్స్ అయితే అడగడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రశ్నాపత్రం అయితే ఉంది. ప్రస్తుతం మీకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పాను. క్వశ్చన్ పేపర్ని అదేవిధంగా ఆన్సర్ కీని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.